హుజురాబాద్ ప్రజలు పాత కమలాపూర్ నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష. అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజురాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇష్పెట్టి పోయి మల్కాజిర్లో పోయి నిలబడి హుజురాబాద్ ప్రజల్ని ఇష్పెట్టేసి ఇలా హుజురాబాద్ వాళ్ళు అన్నం పెట్టిందనే సబ్జెక్టు మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు. అరే వా, నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజురాబాద్ ప్రజల్ని మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు. అరే వా, చాలా అద్భుతంగా చెప్తున్నావు. అంటే అన్నం పెట్టిన కేసీఆర్ని మోసం చేస్తావు, అన్నం పెట్టిన హుజురాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు, నిన్ను నమ్ముకొని వచ్చిన కార్యకర్తల్ని మోసం చేస్తావు. నువ్వు మోసగానివా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కానీ నేను చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ ని ఇచ్చిపెట్టి బీజేపీలో పోయిన ప్రతి కార్యకర్తకి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు కౌశిక్ రెడ్డిగా నేను అండగా ఉంటా. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీరు కూడా కేసీఆర్ శిష్యులని నాకు తెలుసు. మీరందరూ కూడా వాపసు రావచ్చు, నేను స్వాగతిస్తా. ఐఎమ్ దేర్. ఏ టీఆర్ఎస్ నుంచి పోయి బీజేపీలో చేరిన కార్యకర్తలు, అల్లా వాళ్ళు రాజేందర్ నమ్ముకొని పోయిన కార్యకర్తలు వాళ్ళు మోసపోయిర్రే, మీరు అధైర్యపడకండి, మీరు రావచ్చు వాపస్. ఆల్వేస్ గేట్స్ ఆర్ ఓపెన్. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈడ ఉన్న శాసనసభ్యునిగా, బాధ్యత కలగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మీ అందరు కూడా హామీ ఇస్తున్నా. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి పెద్ద డైలాగ్ కొడుతుండు, నా చరిత్ర తెలుసా అంటుండు. అరే నీ చరిత్ర ఎవరికి తెలియదా? ఇదో పెద్ద జోక్. ఏం చరిత్ర నీ చరిత్ర? నీ చరిత్ర ఒక మోసపు చరిత్ర. నువ్వు ఒక మోసగానివి. ఆ చరిత్ర చెప్తా ఇను, మంచిగా చెప్తా. నీ చరిత్ర తెలుసాను, నీ చరిత్ర ఏందో నేను చెప్తా మంచిగా ఇను. ఈయన ఏం చేస్తుండే? గుడ్లు అమ్ముకుంటుండే. ఇలా గుడ్లు అమ్ముకునేటోడు ఏ స్థాయికి ఎదిగిందంటే బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి ఎదిగిపోయాడు. మరి ఇదేదో నువ్వు బంగారు గుడ్డు అమ్ముకునే స్థాయికి వెళ్ళింది మాకు కూడా ఆ లాజిక్ చెప్తే, ఆ లాజిక్ ఫామ్ మన గుడ్ల ఫామ్లు ఉన్న వాళ్ళందరికీ చెప్తాం. ఆ లాజిక్ గుంట భూమి. నీ చరిత్ర ఏంది? నార్మల్ గుడ్ల నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి పోయినావు. నీకొక గుంట భూమి లేకుండే పేదోళ్ల రక్తం దాగి ఇలా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఇలా 800 ఎకరాలు కొన్నావు. అది నువ్వు చేసిన చరిత్ర. గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లోకి నీళ్లు వస్తుండే, కానీ ఇలా 5 ఎకరాల దొరగట్టినట్టు గడిగట్టినావు. ఇవి వాస్తవాలు కాదా? నేను చెప్పింది వాస్తవం కాదా? కేసీఆర్ గారు అన్నం పెడితే కేసీఆర్ గారిని మోసం చేసినావు. హుజురాబాద్ ప్రజలు ఓట్లేసి నీకు రాజకీయ భిక్ష పెడితే హుజురాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. నిన్ను హుజురాబాద్ చీగొట్టింది, గజ్వేల్ చీగొట్టింది, రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉంటే కొత్త నాటకం చేసి మళ్ళా హుజురాబాద్కి వస్తా అని చెప్పి అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నావు ప్రజల్ని. నువ్వు చేసింది ఏముంది హుజురాబాద్కి? నువ్వు చేసిందేంది? నువ్వు బీసీ ముసుగులో ఉన్న దొరవి, బీసీ ముసుగులో ఉన్న దొరవి. నువ్వు కేసీఆర్ని విమర్శించే స్థాయి నీది కాదు. మళ్ళీ ఏం మాట్లాడుతుండ దాంట్లో? నేను బీసీలకి ఇది చేసిన, బీసీలకి భవన్ చేసిన. నువ్వు భవన్లు నువ్వెట్లా కడతావో నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేసీఆర్ భవనాలు కడతారు తప్పితే నువ్వేడా భవనం కడతావు? నువ్వు భవనం కట్టాను కదా బీసీల రాష్ట్రానికి. రాష్ట్రం తీసిపెట్టి పక్కకు పెడదాం. ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో మండల్ హెడ్ క్వార్టర్లలో ఏ ఒక్క బీసీ భవనం అన్నా నువ్వు కట్టింది నాకు చూపిస్తావా? ఒక్క బీసీ భవనం నువ్వు కట్టింది చూపిస్తావా? నువ్వు బీసీల మీద ఏదో బాగా ప్రేమ ఉందని చెప్తున్నావు. ఒక్క బీసీ భవన్ హుజురాబాద్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ముదిరాజ్ బిడ్డలకైనా, యాదవ బిడ్డలకైనా, కురుమల బిడ్డలకైనా, గౌడ బిడ్డకైనా, పద్మశాలి బిడ్డలకైనా, ఎనీ బీసీ కమ్యూనిటీ రజక బిడ్డలకైనా ఒక్క కమ్యూనిటీ హాల్ నువ్వు హుజురాబాద్ హెడ్ క్వార్టర్లో కట్టించింది చూపిస్తావా? హుజురాబాద్ లో కట్టుడు శాతగాలే కానీ రాష్ట్రంలో కట్టినట్టు. అరే వా, సిగ్గు లేకుండా మందికి పుట్టిన బిడ్డలు నాకు పుట్టిరని చెప్పుకుంటున్నట్టు ఈటల రాజేందర్ గారి వ్యవహారం అట్లా ఉంది. బాజాబ్తు బీసీలకి ఆత్మ గౌరవానికి ఎవ్వరు ఊహించుకోని విధంగా ప్రతి కులానికి కేసీఆర్ గారే కట్టించారు బీసీలకి. గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం.
దిస్ ఈజ్ వాస్తవం. ఇలా ఈటల రాజేందర్ గారు ఏదో నేను బీసీ నాయకుడు అని చెప్తుండు. ఈటల రాజేందర్ గారు మీ సొంత అబ్బాయికి నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ ప్రజలు అనుకుంటున్న విషయం నీకు చెప్తా ఉన్నా. నీ కుటుంబ సభ్యులను ఏదో అనాలి, ఏదో దూషించాలని నా ఉద్దేశం కాదు. కానీ నువ్వు ఏ విధంగా మోసం చేస్తున్నావో, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో, ప్రజలు అనుకుంటున్నా ముచ్చట నీకు చెప్పాలని చెప్తా ఉన్నా. నువ్వు నీ సొంత కొడుకు పేరు ముదిరాజ్ అని పెట్టుకోలే, నీ సొంత కొడుకు పేరు రెడ్డి అని పెట్టుకున్నావు. నీ బిడ్డ పేరు ముదిరాజ్ అని పెట్టుకోలే, నీ బిడ్డ పేరు రెడ్డి అని పెట్టుకున్నావు. నిన్నగాక మొన్న నీకు పుట్టిన మనవని పేరు కూడా ఆఖరికి రెడ్డి అని పెట్టుకున్నావు. ఇక నీకు బీసీల మీద హక్కేముంటుంది బ్రదర్? నేను ఛాలెంజ్ కడుతున్నా, ఈటల రాజేందర్ గారు సవాల్ విసురుతా ఉన్నా. కమలాపూర్ పట్టణం నుంచి ఆయన ముదిరాజు సోదరులు ఆయన ముదిరాజు చుట్టాలని ఇంటికి పిలిచి నువ్వు ఏనాడైనా నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఒక్కరోజన్నా భోజనం పెట్టినవా చెప్పు? ఏ ఒక్క ముదిరాజు బిడ్డకైనా మీ చుట్టాలని తీసుకొచ్చి భోజనం, వాళ్ళ ఇంటికి వస్తే చీడ పురుగులు చూసినట్టు చూసి వాళ్ళని బయటకు పంపించినావు. ఇది వాస్తవం కాదా? లేదో నేను హుజరాబాద్లో బాగా చేస్తా, బాగా పోతా అని మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది ఏంటిది? నువ్వు పోయేది ఏంటిది? ఇక మధ్యలో మాట్లాడుతుండు, బండి సంజయ్ కౌశిక్ రెడ్డి కలిసి తిరిగిర్రు, నా మీద కుట్ర చేస్తురు. అరే పిచ్చోడా ఈటల రాజేందర్, బండి సంజయ్ ట్రాప్ లో నువ్వు పడ్డావు, బండి సంజయ్ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి పడడరా బాబు, గుర్తుపెట్టుకో. బండి సంజయ్ ట్రాప్ లో నువ్వు పడి ఆగమాగమైతున్నావు నువ్వు, నేను కాదు. అభివృద్ధి కార్యక్రమానికి నా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా, బండి సంజయ్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, శ్రీధర్ బాబు గారు వచ్చినా, పొన్నం ప్రభాకర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా నా నియోజకవర్గానికి ఖచ్చితంగా బాధ్యత కలగ శాసనసభ్యునిగా బరాబర్ పోతా నేను అభివృద్ధికి. ప్రజలు ఎన్నుకుర్రీరా. నువ్వు ఏంటిదో మాట్లాడి నీ కడుపులో విషయం పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఊకోం.